హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, ఇంకా పడకల మీద ఉన్నారా? పనుల్లో ఉన్నారా? ప్రభుతో దినచర్య ప్రారంభించమన్నాను. ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? సరేనండి, వెళ్ళండి. అయితే మీ డ్యూటీకి వెళ్తున్నారు, పనులకు వెళ్తున్నారు, వచ్చాకైనా ఈరోజు వాక్యం అనండి. మీ సెల్ మీతో ఉంటే డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి. మీకు ఇంటిమేషన్ వస్తుంది. మీరు ఎక్కడున్నా మీరు సెల్లోనే మీకు టైం దొరికితే ఒక 10-15 నిమిషాలు ఈ అనుదిన ధ్యానం వింటే మీకు ఆధ్యాత్మిక బలం ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని వాక్యంలో నుంచి పొందుతారు. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు. మా హృదయ ఆలోచనలను, మా నిజస్థితిని, మా అంతరంగాన్ని ఎరిగిన దేవా, మమ్మును మేము ఎరుగునట్లుగా నీ దృష్టిలో మేము ఎలా ఉన్నామని చూచుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, మీరెవరు? మా దేశంలో మీరెవరు అనగానే కులం చెప్తారు, లేకపోతే వాళ్ళ వృత్తి చెప్తారు, లేకపోతే వాళ్ళ క్వాలిఫికేషన్ చెప్తారు. ఏంటంటే, బట్ ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను ఎవరిని? నేను ఇతరుల దృష్టిలో ఎవరిని, నా దృష్టిలో నేనెవరిని, దేవుడి దృష్టిలో నేనెవరిని, మూడు ఒకటైతే యు ఆర్ రైట్. కానీ మనం చాలాసార్లు నువ్వు అనుకునేది నిన్ను గురించి ఒక విధంగా ఉంటుంది, ఇతరులు చెప్పేది ఇంకో విధంగా ఉంటుంది, దేవుడు ఎరిగింది మరో రీతిగా ఉంటుంది. ఇదే ద్విమనస్సు, వేషధారణ, నటన, డబుల్ లైఫ్. క్రీస్తులో ఉన్నవాడికి ఏకదృష్టి ఉండాలి. మన మనోవాక్కాయ కర్మలలో ఒకే రీతిగా, మన మనస్సులో, మన మాటల్లో, మన క్రియల్లో ఒకే విధంగా జీవించాలి. అప్పుడప్పుడు మనం చెకప్కి వెళ్తున్నాం కదండి, హెల్త్ చెకప్కి. అలాగే మన హృదయ చెకప్ అంటే, హృదయ చెకప్ అంటే మీరు మళ్ళీ హార్ట్ అనుకునేరు. మీ హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు డాక్టర్ జీసస్ దగ్గరికి వెళ్ళి మీ హృదయాన్ని పరిశీలించుకోండి. ఒకవేళ మీరు ఎంతసేపు మనుషుల దృష్టిలో మీరు ఎలా ఉన్నారన్న దాన్ని బట్టే మీరు బూస్ట్ అయిపోతూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంటే, పోనీ వాళ్ళనే ఒక 10 మందిని అడగండి. ఒకసారి యేసు ప్రభువే, ఒకసారి చూడండి, మత్తయి సువార్త 16:14 15 వచనంలో, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. నేను ఎవడని మీరు అనుకుంటున్నారు? 12 మంది శిష్యులు అడుగుతున్నాడు. ముందే అడిగాడు ఒక మాట. ఆ ఫిలిప్పు దైన కైసరి ప్రాంతంకి వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు, నేను ఎవరినని అందరూ అనుకుంటున్నారు. సరే, నేను ఎవరినని మీరేమనుకుంటున్నారు? కదండి, కాకి పిల్ల కాకి ముద్దంట. మన అమ్మ మనల్ని, మా అబ్బాయి మంచోడు అంటది, అంతలోకి నువ్వు మంచోడువా? నీ శత్రువు నువ్వు చెడ్డోడు అంటారు, నువ్వు చెడ్డోడువా? మనుషులు ఏదేదో అనుకుంటాడు, పై రూపాన్ని చూస్తారు కదా, చాలా గొప్పోడు అనుకుంటారు, చాలా గొప్ప డీసెంట్ పిల్లవ అనుకుంటారు. పాస్టర్ గారు అనుకుంటాడు, అబ్బా మంచి విశ్వాసం అనుకుంటాడు. ఎందుకంటే చర్చిలో మనం భక్తిగా ఉంటాం కదా చర్చిలో, ఏంటండి. కానీ బయట ఉండి అడిగితే నువ్వు ఎవరు అంటే నాకే తెలిసిపో అంటాడు కదా. ఏమనుకుంటున్నారు అంటే, ఒకళ్ళు ఏలియా అనుకుంటున్నారు, ఒకళ్ళు యోహాను అనుకుంటున్నారు, ఒకళ్ళు ఇర్మియా అనుకుంటున్నారు, ఒకళ్ళు ప్రవక్త అనుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు ఒకలా అనుకుంటున్నారు. మనల గురించి కూడా ఒక్కొక్కళ్ళు ఒకలా అనుకుంటారండి. అవన్నీ పట్టించుకోకూడదు.
అవన్నీ పట్టించుకుంటే నీ బతుకు చిందరవందర అందరినీ నప్పించాలంటే నీ బతుకులో నువ్వు వేషధారి అయిపోతావు. ఏ ఎండకు ఆ గూడిగంట, ఊసర బిల్లిలాగా ఎక్కడికి వెళ్తే ఆ రంగు మారుతారంట. భక్తికి వస్తే భక్తి మార్గం, ఆఫీస్కి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్, ఇంకో చోటుకి వెళ్తే ఇంకో రకం ఫ్రెండ్స్, ఇంట్లోకి వస్తే ఇంకో విధంగా. బతుకు సరైనది కాదండి. క్రైస్తవ జీవితం కాదు. క్రీస్తును కలిగిన వాడు అలా ఉండలేడు. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఇతరుల మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోండి, తప్పేం లేదు. కానీ దాని మీద ఆధారపడకండి, దాన్ని నమ్మకండి. ఖచ్చితంగా ఒక్క మనిషిని గురించి అందరూ ఒక్కలాగా అనరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అంటారు. మన ఫ్రెండ్స్ ఒకలాగా అంటారు, మన విరోధులు ఒకలాగా ఉంటారు, మన ఇంటి వారు ఒకలాగా అంటారు, మన పొరుగువారు ఒకలాగా అంటారు. మనల్ని అప్పుడప్పుడు చూసేవాళ్ళ, మన టీవీలో చూసేవాళ్ళు ఇంకోలా అనుకుంటుంటారు. నన్ను చూసిన వాళ్ళు టీవీలో బో ఎనకేంటి బో అనుకుంటుంటారు. బాబో, నా వ్యక్తిగత జీవితం తెలీదు, నా పర్సనల్ లైఫ్ తెలీదు. చర్చలో చూసేవాళ్ళు స్టేజ్ మీద చూస్తారంటే నాతో ఉంటారు. చూడండి, నా భార్య బిడ్డలు, నాతో ఉన్న బ్రదర్స్, వాళ్ళని అడిగితే నా సంగతి ఏంటో బాగా చెప్తారు. ఎవరో ఏదో మంచివాడు అనుకున్నంత మాత్రాన మంచివాళ్ళమో, చెడ్డోళ్ళు అనుకున్న మనం చెడ్డోళ్ళమో, ఎవరేమన్నారా దాని మీద ఆధారపడకుండా అసలు నిన్ను నీవు పరీక్షించుకో. నేను ఎవరిని? ఒక మనిషి తన మనస్సులో ఏమై ఉన్నాడో అదే నిజమైన మనిషి అండి. బహిరంగమైన విషయాలను బట్టి ఎవరిని తీర్పు తీర్చలేం. బయటికి భక్తి కలిగి ఉన్నా అంతరంగం చెడిపోయి ఉన్న వారిని ఎంతోమందిని చూడగా. రోజు వేషధారులారా, మీరు తెల్లటి అంగీలు వేసుకున్నారు, బయటికి భక్తులుగా కనపడుతున్నారు, కానీ మీ హృదయాలు కుళ్ళిపోయి అన్నాడు చూడండి ప్రభు. అసలు నువ్వెవరివి? ఆయన ముఖకాంతిలో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు నువ్వెవరివో తెలుసుకుంటారండి. నేను భక్తుణ్ణి, నేను దశభాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ఆ పాపం చేయాలా ఈ పాపం చేయలేదు అనుకున్నాడు పరిచయుడు. ఆ శంకరైతే దేవుని వైపు చూడలేక పాపిని నేను, నన్ను కరుణించు అని కేక వేశాడు. ఎవరు క్షమించబడ్డారు? ఎవరినైనా మోసగించవచ్చండి మన భక్తి వేషాలతో, మంచి వేషాలతో. దేవుడిని మోసగించలేం కదా. నీవెవరివో నువ్వు తెలుసుకో, నీలో ఉన్న బలహీనతలేవో తెలుసుకో, నువ్వెప్పుడు నటిస్తున్నావో తెలుసుకో, నువ్వెప్పుడు అబద్ధమాడుతున్నావో తెలుసుకో, నువ్వెప్పుడు డబుల్ లైఫ్, డూప్లికేట్ లైఫ్, ఫేక్ లైఫ్. ఎడుతున్నా సంతోషంగా ఉన్నట్టుగా ఉంటారు కొంతమంది, సంతోషంగా ఉన్న ఎడుతున్నట్టు ముఖం పెడతారు కొంతమంది. డబ్బులు లేకపోయినా డబ్బులు ఉన్నట్టు పోజు కొడతారు కొంతమంది, డబ్బులు ఉన్నా కూడా డబ్బులు లేవన్నట్టు బికార్లాగా ఉంటాడు కొంతమంది. భలే గబ్బెత్తుకుంటాం కదండి మనం. అలాంటి వాళ్ళు అసలు నువ్వు ఎవడివి? నిన్ను నీవు అనలైజ్ చేసుకో. చివరిగా నీవెవరివని నీవు అనుకుంటున్నావో నీలాగా నీవు బ్రతుకు. నీవు అంతరంగంలో ఎలాగున్నావో నీ బహిరంగ బ్రతుకు అలాగే ఉండదు. అంతేకాని వాళ్ళలాగా వాళ్ళ చెప్పుల్లో నేను నడుస్తాను, వాళ్ళ స్థానంలో నన్ను ఉంచుకుంటాను అని వాళ్ళని నేను ఇమిటేట్ చేస్తాను, వాళ్ళను అనుకరిస్తాను, వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నిస్తానని నీ ఒరిజినాలిటీ పోగొట్టుకోవద్దు. దేవుడి దృష్టిలో ఎలా ఉన్నావో తెలుసుకో, అది చాలా ముఖ్యం. దేవుడు నిన్ను గురించి ఏం చెప్పగలడు? దేవుని ముందు నీ హృదయం ఎట్లా ఉంది? నా సేవకుడైన మోషే నమ్మకస్తుడని దేవుడు చెప్పగలిగాడండి. నా సేవకుడైన యోబు యథార్థపరుడని దేవుడు సవాలు విసరగలిగాడు సాతానుకి. నీ అంతరంగా నెరిగిన ప్రభువుకి మనుషుల దృష్టిలో నీకు విలువ లేకపోయినా, నీ సంగతి నీవు ఎరగకపోయినా, నీలోని ప్రత్యేకతను నిన్ను సృష్టించిన దేవుడు తల్లి గర్భములో నిన్ను ఏర్పరుస్తున్నప్పుడే ఆయన చేతులు నిన్ను రూపించి చూడండి. నీ లోపాలు ఎక్కడా, నీ బలహీనతలు ఎక్కడా, నీ మచ్చలు ఎక్కడా, నీ బలహీనతలు ఏంటి, నీ టెంపరెన్సెస్ ఏంటి అని అన్నీ ఎరిగిన ప్రభు నిన్ను బాగా ఎరిగినవాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచినవాడు. అందుకని ప్రభువా, నేను ఎవరి ఉన్నానయ్యా, నీ ముందు నేను ఎలా ఉన్నానయ్యా, నీ ముఖకాంతిలో నాకు చూపించయ్యా, నీ దృష్టిలో నేను ఎట్లున్నానో నాకు తెలియపరిచయ్యా. దేవుడు నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా హృదయాన్ని
పరిశీలించు. నీకు ఆయాసకరమైన మార్గాల్లో ఉన్నాయేమో చూడు. నీ నిత్య మార్గంలో నన్ను నడిపించని దావీదు ప్రార్థించినట్లుగా మనం ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే. ఒకరోజు నీవు మంచోడైనంత మాత్రాన జీవితం అంతా మంచోడివి కాదు. ఒక విషయంలో నువ్వు చెడ్డవాడివైనంత మాత్రాన నీ బ్రతుకంతా చెడిపోయిందనుకో అక్కర్లేదు. మనల్ని మార్చే దేవుడు, మనల్ని క్షమించే దేవుడు, మన బలహీనతల నుంచి మనల్ని విడిపించి బలవంతులుగా చేసే ప్రభు మనకున్నాడు కనుక మన బలహీనతలు భరించిన ప్రభువు ద్వారా మనం బలం పొందుకోవచ్చు. మన శిక్షను భరించిన ప్రభువు ద్వారా మనం క్షమాపణ పొందుకోవచ్చు. మన కొరకు మన స్థానంలో ప్రారంభించిన ప్రభువు ద్వారా మనం ఆయనలాగా, ఆయన సాక్షులుగా, నన్ను బలపరచువాడి అందు నేను సమస్తము చేయగలని ధైర్యంగా చెప్పచ్చు. ఈరోజు ఈ పరిశీలన చేయడానికి ఏ ల్యాబ్కి వెళ్ళక్కర్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నీల్ డౌన్, మోకరించు, గదిలోకి వెళ్ళి తలుపేసుకో, మోకరించు, అనలైజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు పరిశీలించుకో. నా ప్రవర్తన ఎలా ఉంది, నా భార్యతో ఎలా ఉన్నాను, నా బిడ్డలతో ఎలా ఉన్నాను, నా భర్తతో ఎలా ఉన్నాను, నా తల్లిదండ్రులతో ఎలా ఉన్నాను, నా పొరుగువాని పట్ల ఎట్లున్నాను, నేను చర్చిలో ఎలా ఉన్నాను, నా ఆఫీసులో ఎలా ఉన్నాను. అంత మ్యాచ్ అవుతుందా? అంతా ఒకలాగా ఉందా, లేదా వేషధారణగా ఉందా? అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉన్నానా? am I really living a రియల్ లైఫ్ ఆర్ ఫేక్? భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్టు, సరి లేకపోయినా సరు అయినట్టు, నన్ను నేనే మెచ్చుకునే స్థితిలో ఉన్నానా? దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడండి. ఆత్మ పరిశీలన చేసుకుంటే దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకొని, తల్లి గర్భములో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎంత సృష్టించాడో ఎరిగి ఆ స్థానంలో నువ్వు జీవిస్తానంటే అబ్బా, నీ బ్రతుకు ధన్యమవుతుంది. నీ కొరకు దేవుడి కలిగి ఉన్న ప్రణాళికలన్నీ నెరవేరుతాయి. నీ కొరకు ఆకాశముకు భూమి ఎంతెత్తుందో, భూమికి ఆకాశం ఎంతెత్తుందో అన్ని తలపులు నీ పట్ల నెరవేరుతాయి. నువ్వు నీ సంతృప్తితో మనుషుల దృష్టిలో మెప్పులు పొందుకుంటూ అట్లాగే జీవితం వెళ్ళబోస్తే సోమరివైన చెడ్డదాసుడ, వేషధారులకు, అబద్ధికులకు తో పాటు అగ్ని గంధకములతో గోండములు పడవేయబడతాం. సమయం ఉండగానే సరిచేసుకుందాం. ఏ రోజుకి ఆ రోజు సరిచేసుకుందాం. మనం ప్రతిరోజు పొద్దునే లేచినట్టునే చాలామంది సిద్ధపడతారు. అద్దం దగ్గరికి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళటానికి, డ్యూటీలకు వెళ్ళటానికి సిద్ధపడి తల సరి చేసుకుంటారు, మొహం సరి కడుక్కుంటారు కదండి. అలాగే ప్రతిరోజు నీవు లేచిన వెంటనే వాక్యమని అద్దం దగ్గరికి వచ్చి పరిశీలించుకో. రాత్రి పిచ్చి కళలు వచ్చాయా? రాత్రి తలంపులు చెడిపోయినాయా? రాత్రి పనికిమాలిన బొమ్మలు చూశానా? పనికిమాలిన ఆలోచనలు కలిగాయా? నా మనసు పాడు చేసుకున్నానా? దిగులు చింత పట్టుకుందా అని పరిశీలించుకొని సరిచేసుకో. ఏ రోజుకి ఆ రోజు మన హృదయాన్ని సరి చేసుకోవాలి. నిన్న బాగుంటే ఇవాళ బాగున్నామని లెక్క లేదండి. అందుకే రోజు అనుదిన ధ్యానం మీకు వస్తుంది. రోజు ఆయన వాక్యంతో మీ హృదయాన్ని సరిచేసుకుంటుంటే శుద్ధ హృదయంతో, విరిగినలిగిన హృదయంతో ప్రభు కొరకు జీవించగలుగుతాం. మనుషులు యేసయ్య గురించి ఏంటేంటో అనుకుంటున్నారు, కానీ పేతురు చెప్పాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడివి అని. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. నీ తెలివి కాదు, నువ్వు నాలో సజీవుడైన దేవుని కుమారుడు నువ్వు అనుకోలా. నువ్వు నా బోధకుడువు, నా గురువువి, నా ప్రభువే అని అనుకుంటున్నావేమో, అంతేగాని ఈ విషయం నీకు బయలుపరిచింది ఎవరంటే తండ్రి బయలుపరిచాడు. సో దేవుడు మాత్రమే మన హృదయాలను ఎరిగినవాడు, మన నిజస్థితిని ఎరిగినవాడు. ప్రభువా, నీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను అని అడిగి తెలుసుకుంటూ, ఆయనకి ఇష్టం లేని వాటిని విడిచిపెడుతూ, ఆయనకి ఇష్టలుగా మన జీవితాంతకాలం ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో మా హృదయాన్ని మేము పరిశీలించుకొని
నేనెవరిని అనే ప్రశ్నతో మమ్మల్ని మేము సరిచేసుకుంటకు మనుషులు పెట్టే నిందలకు అపనిందలకు కృంగిపోక మమ్మల్ని మేమే మేధావులుగా మెచ్చుకుంటూ అతిశయించి దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోక నేనేమై ఉన్నాను అది కేవలం దేవుని కృప వల్లై ఉన్నానని నీ దృష్టిలో మేము ఎలా ఉన్నామో ఏనాటికి ఆనాడు పరిశీలించుకుంటూ నీకిష్టులుగా నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతులు భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి మీరు తెలియజేయండి. మీకు కావాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మీకోసం ప్రార్థన చేయడానికి, మీరు రాసే ప్రైజ్ రిపోర్ట్స్ని బట్టి దేవుడిని స్తుతించి మీకోసం మరింతగా ప్రార్థించడానికి సహకరించిన వారు అవుతారు. ప్రతిరోజు ఇలాగ దేవుని వాక్యాన్ని మీకు అందిస్తుంది. ప్రతిరోజు మిమ్మల్ని మీరు చక్కబెట్టుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు సాక్షులుగా యేసు వైపు చూచుచూ ముందుకు సాగాలని. దినములు చెడ్డవి, పరిస్థితులు సరిలేవు, ప్రభు మారనివాడు, మార్పు లేనివాడు, మనల్ని విడువనివాడు, ఎడబాయనివాడు నమ్మండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, సాయంత్రం 9 గంటలకి ఇవాళ జూమ్ ఉందా అని అడుగుతారేమో. కొన్ని వారాలుగా మేము ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చినా మీలో అనేకులు చేరలేకపోతున్నారు. ఆ ప్రోగ్రాం కొరకు మేము ఎన్నో కార్యక్రమాలు ఆపు చేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చాం. మీరు జూమ్లోనికి వస్తాము మాకు కావాలి అని అడిగితే తప్పకుండా మరలా అది రెస్టోర్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. 9 గంటలకు యథావిధిగా కలువరి ప్రతిధ్వనిలో మీరు వాక్యం వినండి. మీలో చాలామంది కలువరి ప్రతిధ్వని కార్యక్రమాన్ని మధ్య చూడటం లేదు. మేబీ మీరు పనులు పడిపోయి మర్చిపోతున్నారో, లేకపోతే మీకు మధ్యాహ్నం వాక్యం పొద్దున వాక్యం ఎక్కువైపోయిందో నాకు తెలియదు, కానీ లేక 12 గంటలకు వచ్చేటువంటి మన్నా మనకు చూసుకుంటూ సరిపెట్టుకుంటున్నారు. మధ్యలో ఉన్న 9 గంటలకు వచ్చే కార్యక్రమాన్ని కూడా వినండి. అన్ని విధాలుగా అన్ని రకాల స్థితిగతుల్లో ఉన్నవారికి అవసరమైన వర్తమానాలు సమృద్ధిగా రోజుకు 4 సార్లు యూట్యూబ్లో, అలాగే ఫేస్బుక్లో, అలాగే టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మీకు అందిస్తున్నాం. ఎందుకంటే దినములు చెడ్డవి, వాక్యం మాత్రమే మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. ఉచితం అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్టు గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.